ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్కి స్వాగతం. ఈరోజు నేను ఇడ్లీ కొట్టు అనే సినిమా గురించి చెప్పబోతున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. దీనికన్నా ముందు మా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయవద్దు కూర్చున్నాను. ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాను రివ్యూ, కానీ దీనికన్నా ముందు కంపల్సరీగా మొత్తం చూడండి. ఫస్ట్లో సబ్జెక్ట్ ఏంటనేది చెప్తాను తప్ప 2-3 లైన్లు అసలు ఏంటి ఎలా ఉంది ఏంటి అనేది దాని తర్వాత ఉంటుంది. మొత్తం చూస్తేనే తెలుస్తుంది, లేకపోతే ఏం తెలియదు, ఏదో చూసి అనుకుంటే అయిపోద్ది. కాబట్టి మొత్తం చూడండి కంపల్సరీగా, బాగుంటుంది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, శివకేశవుడు అనే వ్యక్తి శంకరాపురం అనే ఊర్లో ఒక ఇడ్లీ కొట్టు పెట్టుకుని చాలా సంతృప్తిగా జీవిస్తూ ఉంటాడు. సంతృప్తిగా ఎందుకు అంటున్నారంటే, తను ఆ పనిలో ఎంజాయ్ చేస్తాడు అనమాట. ఆ వర్క్ లో చాలా ఇష్టమైన పని, దాంతో చాలా సంతృప్తిగా జీవిస్తూ ఉంటాడు. అయితే ఆ ఇడ్లీ కొట్టుకి ఆ ఊరిలో కాక చుట్టుపక్కల ఊర్లో కూడా చాలా ఫేమస్ అది. ఇంకా అక్కడ ఉన్నట్టు చట్నీ కానీ సాంబార్ కానీ ఇడ్లీ కానీ ఎక్కడా ఉండదు అనేది వాళ్ళు బాగా ఇదవుతారు, అందరికీ నమ్మకం. నిజంగానే అంత టేస్ట్గాను ఉందని చెప్తారు అందరూ కూడా. అయితే అతనికి మురళి అని ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకు ఏంటంటే దీన్ని బాగా హోటల్ మేనేజ్మెంట్ చదువుతాడు. హోటల్ మేనేజ్మెంట్ చదివి ఈ షాప్ని బాగా డెవలప్ చేసి ఫ్రాంచైజీలు పెట్టాలి, ఇంకా చాలా చోట్ల వేరే ఊర్లో కూడా పెట్టి బాగా డెవలప్ అయ్యి డబ్బు సంపాదించాలి అని అనుకుంటాడు. అనుకుని తండ్రి చెప్తే తండ్రి అస్సలు ఒప్పుకోడు. నా పేరు మీద నేనే చెయ్యాలి తప్ప నువ్వు ఫ్రాంచైజీ పెట్టి ఎవరితో చేయించబెట్టి అప్పుడు ఈ టేస్ట్ ఎలా వస్తుంది, రాదు. నా చేతితో చేసిందే టేస్ట్ వస్తుంది, రానప్పుడు నాకున్న పేరు కూడా పోతుంది, ఆ పేరు మీద పెడితే. కాబట్టి నాకు ఇష్టం లేదని అస్సలు ఒప్పుకోడు. ఒప్పుకోపోయేటప్పటికి ఆ కొడుకు ఏం చేస్తాడంటే, ఇంకా సుఖం లేదనుకుని బ్యాంకాక్ వెళ్ళిపోతాడు. బ్యాంకాక్ వెళ్ళిపోయి అక్కడ విష్ణువర్ధన్ అని ఒక అతని దగ్గర చేరతాడు. అతను పెద్ద హోటల్స్ అవి ఉంటాయి అతనికి, అక్కడ చేరతాడు. చేరి తన నిజాయితీ కష్టపడే తత్వంతో బాగా ఇష్టపడేలాగా ఇదవుతాడు అనమాట విష్ణువర్ధన్ అతనికి. అది నచ్చి ఇతని వర్క్ స్టైల్ అది కూడా వెంటనే తన కూతుర్ని ఇతనికి ఇచ్చేయాలనుకుంటాడు. చాలా బుద్ధిమంతుడు, చాలా తెలివైనడు, చాలా నిజాయితీపరుడు. చేయాలనుకుంటే డిసైడ్ అవుతాడు. అన్ని ముహూర్తాలన్నీ ఇప్పుడు పెట్టేస్తే ఈ లోపు ఏమవుతుందంటే, ఆ అమ్మాయికి ఒక బ్రదర్ ఉంటాడు, అంటే విష్ణువర్ధన్కి ఒక కొడుకు కూడా ఉంటాడు. ఆ కొడుకేమో తిన్నంటే అస్సలు పడదు హీరోకి. అంటే ఏంటంటే ఈ ఆస్తింత వారసుడు నేను, నన్ను కదని అతను మెచ్చుకోవడం ఏంటి, పొగుడుతాం ఏంటి, అతని దగ్గర ఇంకా మెచ్చుకోవాలన్నట్టు మాట్లాడుతున్నాడు ఫాదర్. ఇలాగంటే అని అతనికి ద్వేషభావం అవుతుంది, అంటే హీరో అంటే మళ్ళీ. అంటే దాంతో అదో స్టోరీ. అయితే ఇలా మ్యారేజ్ సెటిల్ అవుద్ది, చేస్తారు, రెడీ అవుతారు, అంత ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఈ లోపల 2 కారణాల వల్ల ఇమ్మీడియట్గా ఇండియా రావాల్సి వస్తుంది హీరోకి, మురళికి. ఇండియా రావాల్సి వస్తే ఇండియా వస్తాడు. ఇండియా వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ వెళ్ళాడా బ్యాంకాక్, వెళ్ళి తనను పెళ్లి చేసుకున్నాడా లేదా, లేకపోతే ఇండియాలోనే ఉండిపోయాడా, ఇక్కడ వాళ్ళ అమ్మా నాన్న మాట ప్రకారం నడుచుకున్నాడా, అసలు ఏమైంది, వాళ్ళకి ఏమైంది, అలా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంత సడన్ గా, ఇదంతా మిగిలిన కదా. అది స్టోరీ. సినిమా అయితే మంచి ఎమోషనల్గా ఉంటుంది. కొన్ని సీన్స్ నిజంగా చాలా చాలా అంటే చాలా బాగా తీసాడు. చాలా బాగుంది సినిమా అయితే మాత్రం. చాలా ఎమోషనల్, అంతా కూడా ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి, బాగుంది. ఎలాగంటే ఇప్పుడు మన తండ్రి ఉంటాడు, ఆ తండ్రి చేసే వృత్తి, తను వాడే వస్తువులు ఆ పిల్లలకు కూడా ఎంత ఇష్టం, మనకు కూడా అంతే ఇష్టం ఉంటుంది కదా. జనరల్గా ఒక పొలం వెళ్తాడు, పొలంలో వ్యవసాయం చేస్తుంటాడు, ఆ పొలం నాది అనుకుంటాడు. ఆ పొలం కొడుకు కూడా వెళ్తాడు. కొడుకు వెళ్ళినప్పుడు ఆ కొడుకు కూడా తెలియకుండా ఒక రకమైన అనుబంధం ఏర్పడుతుంది పొలం తోటి. సడన్ గా పొలం పోయినప్పుడు ఆ తండ్రి పడే బాధ, ఆ బాధ చూసి కొడుకు పడే
ఆవేదన ఇవన్నీ ఎలా ఉంటాయి, అలాగే ఇక్కడ కూడా ఇది ఇంకో రకం. పొలం అనేది ఊరికి ఎగ్జాంపుల్ చెప్పాను మీకు అంతే, కానీ చాలా బాగుంది నిజంగా. ప్రతి పేరెంట్స్కి ఎలా ఇంటరాక్ట్ కనెక్ట్ అయి ఉంటారో పిల్లలు, వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి పెద్ద అయిన తర్వాత, వాళ్ళు లేనప్పుడు ఎలా ఉంటాయి, అన్నీ కూడా అద్భుతంగా తీసాడు సినిమా. ఆ ఎమోషనల్ మూవీస్ చాలా బాగుంది. తండ్రి కింద రాజ్ కిరణ్ నటించాడు, సూపర్ బాగా యాక్ట్ చేశాడు. అతనే మెయిన్ స్టోరీ కూడా. కొడుకు కింద ధనుష్ నటించాడు. అలాగే ఈ సినిమాలో ఇంకొక క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్ కళ్యాణి. ఆ కళ్యాణి అనే క్యారెక్టర్ ఇతను హోటల్లో ఉంటూ ఉంటుంది అనమాట, హెల్ప్ చేస్తూ ఉంటుంది. తను ఇంటికి ఉంది అక్కడ. ఆ కళ్యాణి తనేమైంది, కళ్యాణి అనేది నిత్యమైన నటించింది ఆ రోల్లో, బాగా చేసింది. కాకపోతే కొంచెం లావ్ అయింది బాగాను, బట్ పెర్ఫార్మెన్స్ ద్వారా చాలా ఆకట్టుకుంది. అదేవిధంగా విష్ణువర్ధన్ కొడుకు కింద నటించాడు అన్నా కదా, అతను అరుణ్ విజయ్, అతను కూడా బాగా చేశాడు. నెక్స్ట్ విష్ణువర్ధన్ కూతురు కింద నటించింది శాలిని పాండే, బాగా చేసింది. అమ్మాయి కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది, తన క్యారెక్టర్ తగ్గట్టు ఆ బిహేవియర్ కానీ బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంది, బాగా చేసింది, బాగుంది. అలాగే మ్యూజిక్ వచ్చి జీవి ప్రకాష్ కుమార్, డైరెక్టర్ వచ్చి ధనుషే, చాలా బాగుంది. నిజంగా జాబిలమ్మ నీకు అంత కోపం తర్వాత అంత బాగుంది. ఆ సినిమా కూడా ఇంతే, ఎవరికి సరిగ్గా కరెక్ట్గా అది తెలియకుండా వచ్చింది, వెళ్ళిపోయింది సినిమా. నిజంగా సినిమా చూస్తే అద్భుతంగా ఉంటుంది. ఏంటంటే సరైన పబ్లిసిటీ చేయట్లేదు. ఈ ఈవెంట్లు ఏమైనా పెట్టి కొంచెం రిలీజ్ ఈవెంట్లు చేసుకుంటే ఇంకా బాగుండేది అది. అలాగే ఇది కూడా ఓకే, ఇది కూడా పెద్దగా చేయలేదు, కానీ అయినా సరే ధనుష్ అంటే కొంచెం మంచి పేరు వచ్చింది, డైరెక్షన్ బాగుంటుందని. నిజంగానే ఇది కూడా బాగా చేసింది డైరెక్షన్. చూడండి, మిస్ అవ్వకుండా చూడొచ్చు సినిమా ప్రతి ఒక్కళ్ళు కూడా. నిజంగా మన పేరెంట్సే గుర్తొస్తారు సినిమా చూస్తుంటే, వాళ్ళతో ఉన్న అనుబంధం, వాళ్ళు చిన్నప్పుడు మనల్ని పెంచిన విధానం, వాళ్ళు దేన్ని ఇష్టపడేవారు, ఆ పిల్లలు కూడా ఆటోమేటిక్గా అదే ఇష్టపడతారు కదా, అది భలే తీసాడు నిజంగా. అటాచ్మెంట్ మిస్ అవ్వకుండా చూడండి, సరదాగా బాగుంది సినిమా. థ్యాంక్ యూ.